ఈ మధ్య నేను నా భావప్రజ్ఞ స్వేచ్ఛతో ఏదో మాట్లాడితే నా పైన కేసులు పెట్టారు. అది కూడా ఎక్కడంటే సర్పవరం, ఇంద్రపాలెం అని కాకినాడలో పెట్టారు. ఏమైనా కేసులు అంటే, ఒకటి, ఈయన వల్ల సమాజంలో భయంకరమైన అల్లర్లు జరుగుతున్నాయని. నా వల్ల ఒక్క దోమ చావాలి, ఒక్క ఈగ చావాలి, కానీ భయంకరమైన అల్లర్లు జరుగుతున్నాయి. రెండు, ఈయన వల్ల కులాలు కత్తులు, కటారాలు, తుపాకులు, ఆయుధాలు పట్టుకుని కొట్లాడుకుంటున్నారు. ఈయన వల్ల సమాజం అల్లకల్లోలం అయిపోతుంది. అందువల్ల ఈయన కనీసం 3 ఏళ్ళైనా జైల్లో పెట్టాలని కేసు పెట్టారు. అవకాశాలు, అధికారాలు, సదుపాయాలు, హక్కులు ఉంటాయి, ఒక సెక్షన్కు ఉండదు. అది ఇప్పుడు లేదా సార్, ఇప్పుడు అలాగే ఉంది కదా అనుకోవచ్చు మీరు. నిజమే, ఇప్పుడు కూడా సంపద, అవకాశాలు, అభివృద్ధి, హోదా ఇవన్నీ కూడా కొద్దిమందికి ఉంది ఇప్పటికీ కూడా. కానీ ఒక్కటి మాత్రం అందరికీ ఉంది, ఓటు హక్కు. ముఖేష్ అంబానీకైనా ముష్టివాడికైనా అదే ఓటు హక్కు. ముఖేష్ అంబానీ ఇంటికి కావాలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇంటికి పోయి లోన్ ఇస్తాడు, కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇంటికి పోయి ఓటు వేయించుకోడు. మీరు గమనించండి. ముఖేష్ అంబానీ సచ్చుకుంటా పోలింగ్ బూత్కు రావాల్సిందే, ఇంకా మార్గం లేదు. అది ఓటు యొక్క గొప్పతనం. అంటే 1 vote 1 value. భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు మొదట్లో చెప్తారు, 1 vote 1 value సాధించాం, కానీ 1 man 1 value సాధించినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అంటాడు. ఇప్పుడు ఆ 1 man 1 value సర్వాసంగతి. ఈ 1 vote 1 value ఉండదు. ఇక అక్కడ పంచాయతీ అసలు ఉండకపోతే ఏమవుతుంది? మీకు పరకాల గారే చెప్పారు, ప్రభాకర్ గారు చెప్పారు, ఇజ్రాయిల్లో ఒక పార్ట్ వరకు చెప్పారు. అంటే ఇజ్రాయిల్లో అందరూ ఒక జాతి, యూదుల గురించి ఆలోచిస్తారు అని. మిగతా వారి గురించి ఆలోచించకపోయినా ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు అలా బతకచ్చు. కానీ వాళ్ళని బతకకుండా కూడా చేస్తారు, ఊచకొతకు వస్తారు. అది ఇంకా ప్రమాదకరం. అంటే ఇజ్రాయిల్లో జరుగుతున్నది ఏంటంటే, నాన్ జ్యూస్ బతకకూడదు అంటే ఒక రకమైన హ్యూమన్ జెనోసైడ్ మనం చూస్తున్నాం. గాజాలో 65-70 లక్షల మంది చంపేశారు. అంటే డిసెన్ఫ్రాంచైజ్తో మొదలై తర్వాత ఏమవుతుందంటే యు హ్యావ్ నో రైట్ టు లివ్, అక్కడ దాకా వెళ్తుంది. సౌత్ ఆఫ్రికాలో ఏం జరిగిందో చెప్తాను. సౌత్ ఆఫ్రికాలో ఇప్పుడు గవర్నమెంట్ లేనప్పుడు, కొలోనియల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, వైట్ మెజారిటీకి మాత్రమే ప్రివిలేజెస్ ఉన్నప్పుడు, వారు ఇప్పటికీ కూడా ప్రివిలేజెస్ 7% ఉంటారు సౌత్ ఆఫ్రికా పాపులేషన్లో. 70-80% ఆఫ్ ల్యాండ్ వాళ్ళ చేతులు ఉంటుంది. ఈవెన్ టుడే 70-80% ల్యాండ్ వాళ్ళ చేతులు ఉంటుంది. ఎందుకు ఉండాలి అని చెప్పి అక్కడ ప్రభుత్వం ల్యాండ్ రిఫార్మ్ మొదలు పెడితే రియాక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చింది. నువ్వు తెల్లవారికి అన్యాయం చేస్తాను, నీ సంగతి చూస్తాను. అంటే ఎక్కడికి పోతున్నాను? డిసెన్ఫ్రాంచైజ్మెంట్ వల్ల జరిగేది ఏంటంటే, కొద్దిమంది చేతుల్లో ప్రభుత్వం ఏర్పాటు అనే అంశమే కాదు, సంపద, అవకాశాలు అన్నీ కూడా ఆ కొద్ది మంది ప్రివిలేజ్గానే ఉంటుంది. మిగతా వారు జీవోత్సవాలుగా బతకాలి. అది కూడా బతకనిస్తారో లేదో తెలియదు. అలాంటి ఒక భయంకరమైన అంతర్గత అపార్థి, జాత్యహంకార పాలన ఉంటుంది. మరి అప్పుడు దేశం సుభిక్షంగా ఉంటే పోనీ, ఏదో సుభిక్షంగా ఉందంటే ఉండదు. ప్రపంచంలో ఈ రకమైన సమాజాలు ఏవి ప్రశాంతంగా లేవు.